నా వ్యక్తిగత అభిప్రాయాలు అయితే ఎవడు ఏమనుకున్నా ఏం చేసినా పబ్లిక్ ప్లేస్లో ఉన్న అన్ని విగ్రహాలు, రాజకీయ నాయకులు కానీ, లేకపోతే కుల నాయకులు కానీ, భగవంతుడి విగ్రహాలు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ, గుళ్ళు కానీ సైన్యాన్ని పెట్టి ఒక్క దెబ్బ కొట్టించి పారదిపితే దేశం ఎంత ప్రశాంతత అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు విగ్రహం పెట్టుకో, 100 అడుగులు కాదు 1000 అడుగులు పెట్టుకో, నీ ఇంట్లో పెట్టుకో, నీ పబ్లిక్ స్థలం నీ స్థలంలో పెట్టుకో, నువ్వు కొనుక్కున్న స్థలంలో పెట్టుకో, నువ్వు కష్టార్జితంతో పెట్టి. ఇదేం దరిద్రం అంటే 3 అడుగుల విగ్రహం ఒకడో, 600 అడుగుల విగ్రహం ఒకడో, 300 అడుగులు అంటాడు, 1000 అడుగులు అంటాడు. కేంద్ర ప్రభుత్వం అలా తయారైంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా తయారైనాయి. ఎవడబ్బా సొమ్మనండి, ఎవడ బాబు సొమ్మని చెప్పి డబ్బంతా పట్టుకుని తగలేసేస్తున్నారు. అక్కడ ఎక్కడో పటేల్ విగ్రహం అంటే ఆకాశం అంత ఎత్తు కట్టెత్తి ఏమి లాభమండి, ఎవరు తినదండి. ఇంతమంది పేదలు పేద పిల్లలు ప్లాట్ఫారాల మీద పడుకుని ఎడుతున్నారు, వాళ్ళ గురించి ఆలోచించండి. ఈ విగ్రహాలు ఏంటంటే గుళ్ళు, ట్రాఫిక్ అడ్డు, రోడ్డు గడ్డంగా గుళ్ళు ఉంటాయి, రోడ్డు గడ్డంగా మసీదులు ఉంటాయి. వాళ్ళు బతిమలాడి బామ్మాలు బాబు కొంచెం తీయమ్మ ఇక్కడ వరకు కొడతాం ఏంటి అడిగేది తొక్క. కర్ఫ్యూ విధంతో కొట్టుపాటు తెప్పుతూ ఉన్న 2 దెబ్బల్లో మొత్తం దరిద్రం మొత్తం దేశానికి పట్టింది ప్రతి గోడుని. ఈ కోర్టులో ఒకటి వీళ్ళిచ్చి జడ్జిమెంట్లు అంత దరిద్రం భూప్రపంచంలో ఎక్కడ ఉండదు. నేషనల్ హైవే మీద పెట్టకూడదు, ఈ రోడ్డు మీద పెట్టకూడదు, ఎక్కడ పెట్టచ్చు, అలా ఎక్కడా పబ్లిక్ ప్లేస్లో పెట్టకూడదు, ఏమీ పెట్టకూడదు. నువ్వు ఏ విగ్రహం పెట్టకూడదు, దేవుడిది కానీ, దెయ్యాన్ని కానీ, మసీదు కానీ, యేసుప్రభువుది కానీ, లేకపోతే పొలిటీషియన్స్ కానీ, చచ్చిపోయిన స్వంత పోరాట యోధులు కానీ, కవులు కానీ ఎవరిదే పెట్టద్దు. అమరవీరుడు లేడు, ఇంకే వీరుడు లేడు, ఏ వీరుడిది కూడా పెట్టద్దు. మొత్తం విగ్రహాలు తీసేయండి. మీకు ప్రేమ ఉంది పూజించుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి, ఫోటో పెట్టుకోండి, తప్పే ఉంది. చూస్తే మెల్ల పట్టేవా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి బోల్ డబ్బు ఇవ్వాలి, ఇలా చూడాలి 300 అడుగుల విగ్రహం అంటేనే. లేకపోతే అంత దూరం మైలు దూరం వెళ్ళి వెనక్కి వెళ్ళి చూడాలి. ఎందుకు వచ్చండి ఈ దరిద్రాలన్నీ?